వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కెమిస్ట్రీ నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ ఈ పేపర్కి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. చాలా ఈజీగా ఈ 15 క్వశ్చన్స్ చదివితే ఈజీగా 50+ వస్తాయండి, ఏం కాకుండా. ఓకేనా? సో యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను, సో అవి నోట్ చేసుకోండి. లేదనుకుంటే ఈ టాప్ 15 క్వశ్చన్స్ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో ప్రైమరీ, సెకండరీ, టెరిసరీ అమైన్స్ని ఎలా సపరేట్ చేస్తావు అనేది టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా 10 మార్క్స్లో మీరు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. డ్యామ్ షూర్గా ఈ క్వశ్చన్ మీకు 99% రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, డైజోటైజేషన్ లేదా బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటారు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటాడు. డైజోటైజేషన్ అన్న ఆ విధంగా ఇచ్చిన క్వశ్చన్ ఒకటే. కంపల్సరీ ఈ 2 క్వశ్చన్స్ నుంచి మీకు లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుందండి. కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో వీటికి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు అన్నీ కూడా మనం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సరే. ఇంకొక క్వశ్చన్ ఇందులో మీకు ఇంకొక బాగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి హాఫ్మెన్స్ ఎగ్జాస్టివ్ మిథైలేషన్ లేదా హాఫ్మెన్స్ ఎలిమినేషన్ రియాక్షన్ అడుగుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు షార్ట్కి. లాంగ్ ఆన్సర్స్ ఈ రెండు నుంచే మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా? సరే, సెకండ్ యూనిట్ చూద్దాం నాన్న. సెకండ్ యూనిట్లో బాగా ఎక్కువగా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతాడు. అదేవిధంగా ఆల్ఫా ఎమినో యాసిడ్ ప్రిపరేషన్ని ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా చదువుకోవాలి. ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఈ రెండింటి మీద ఖచ్చితంగా కంపల్సరీ క్వశ్చన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో తర్వాత మీకు ఇందులో పెప్టైడ్స్, పాలీపెప్టైడ్స్ యొక్క సింథసైజేషన్ గురించి అడుగుతాడు. సో 2, 4, 5 ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ యూనిట్ 2లో చదవాలి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీకు ఇచ్చాను, అవి 60+ చదివే వాళ్ళకి. ఓకేనా? సరే, టాప్ 15 గురించి మాట్లాడుకుందాం. యూనిట్ 3లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ గురించి మనం మాట్లాడదాం. ఏరోమేటిక్ నైట్రో కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కంపల్సరీగా నీకు ఎగ్జామ్లో వస్తుంది నాన్న. నీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినా రాకపోయినా యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ కంపల్సరీ నీకు రావాలి. ఓకేనా? సో ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అండి ఈ 2 క్వశ్చన్స్ కూడా. ఈ 2 క్వశ్చన్స్ మీరు చదువుకున్నారంటే ఈజీగా మీకు ఈ చాప్టర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఈజీగా మీకు కవర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో మన యాప్ ఇన్స్టాల్, ఎవరైతే డిఎంటి లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేశారో, ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది, రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఇలా కనిపిస్తుంది. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేస్తే మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. మీకు కావాల్సిన కోర్సుని చెక్ చేయండి. కోర్సు పేరు ఏంటి మనకి? నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇదిగోండి, ఈ కోర్సు మీకు జస్ట్ 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 59 రూపీస్కే పీడిఎఫ్స్, క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే, యూనిట్ 3లో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం నేర్చుకుందాం. యూనిట్ 3లో మరొక బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నైట్రోబెంజిన్ ఎలా ప్రిపేర్ చేస్తాం. సో మీకు ఈ ఫస్ట్ 2 క్వశ్చన్ కానీ ఎక్కడ కానీ కంపల్సరీగా ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు యూనిట్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా క్లియర్ అవుతుంది. యూనిట్ 4 చూద్దాం మనం. యూనిట్ 4లోకి వెళ్ళే ముందు సో మన యాప్ మీకు జస్ట్ 59 రూపీస్కే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తీసుకునే ముందు వ్యాలిడిటీస్ని చెక్ చేసుకోండి. ఇంత తక్కువలో మీకు ఏ ఛానల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మీరు అన్ని ఛానల్స్ చెక్ చేయండి, ఏది బెటర్ అనిపిస్తే అక్కడికి రండి. ఓకే, సరే. యూనిట్ 4లో మనకున్న టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ కాంపౌండ్స్ని, 3 కాంపౌండ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తావు? ఓకేనా? అదేవిధంగా దీని యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటి? 4, 3, 2 ఈ 3 క్వశ్చన్లు చదివితే లాంగ్, షార్ట్ మొత్తం కవర్ అయిపోతుంది మీకు ఈ చాప్టర్లో. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీగా మీకు రావాలి. ఓకే, వీటికి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. యూనిట్ 5లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం చూసుకుందాం. యూనిట్ 4లో మీకు ఎక్కువగా అడిగేది వచ్చేసరికి మీకు వుడ్ ఫైజర్ రూల్స్ అడుగుతారండి. ఇదిగోండి, వుడ్ ఫైజర్ రూల్స్ని చాలా ఎక్కువగా మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అండి. ఓకేనా? తర్వాత యూవీ విజిబుల్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, దీనికి సంబంధించిన క్వశ్చన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 క్వశ్చన్స్ మీరు ఎక్కువగా చదవాలి. ఓకేనా? సేమ్ అదే విధంగా యూవీ
విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాపర్టీస్ అడిగాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయమంటారు ఆ ప్రిన్సిపల్స్ మీద. అయితే ప్రిన్సిపల్స్ అడుగుతాడు లేదా ప్రాపర్టీస్ అడుగుతాడు. సో 1, 4, 5 ఈ 3 క్వశ్చన్స్ మీకు ఇందులో నుంచి సరిపోతాయి. సో 5 యూనిట్లకి మొత్తం 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్లు మీరు చదివితే ఈజీగా ఈ చాప్టర్స్ అంటే ఈ సబ్జెక్ట్ నుంచి ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. ఈ 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. 59 రూపీస్ పెట్టి పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్స్ తీసుకొని చూడండి, చదవండి. 1 or 2 అవర్స్లో మీకు కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. 2 అవర్స్ క్లాస్ వినండి. ఈజీగా మీకు ఎలా రాయాలి ప్రతిదీ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో బ్యాక్లాగ్ అనేది ఉంచుకోవద్దు ఎవరు కూడా. బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయండి. ఎవరైనా సప్లై రాస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సప్లై క్లాసులు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు రాస్తున్న వారు బ్యాక్లాగ్స్ అనేది ఉంచొద్దు. అట్ ఏ టైం ఎప్పుడప్పుడే క్లియర్ చేసుకోండి. సో ఒక 2 గంటలు కష్టపడితే ఈ కోర్సు మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మరొక 1 అవర్ దాన్ని రిపీట్ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని